ఇవాళ వీడియో ఏంటంటే మన టెర్రస్ గార్డెన్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎండిపోయినవన్నీ తీసాం, మొత్తం పీకేసి కొత్త మున్నేసి మళ్ళీ పెట్టాను. పొన్నగంటి కూర ఇది చూసారా, మనం 2 months కనుక పట్టించుకోకపోతే ఏళ్ళు చూసారా అడుక్కొచ్చేసి ఇవ్వాలి తీసి ఇవన్నీ మట్టి మళ్ళీ క్లీన్ చేసి ఇవాళ మొత్తం టెర్రస్ గార్డెన్ క్లీనింగ్ అన్నమాట. ఎట్లా వదిలేయకూడదు, మనం ప్రతిసారి చూసుకుంటూ ఉండాలి. ఒక్కరోజు కాకపోతే 2 వారానికి ఒక రోజన్నా చూసుకోవాలి, మన డైలీ కుదరకపోతే. లేకపోతే చూడండి, ఇప్పుడు ఇదంతా ఎండపెట్టి మళ్ళీ దులపాలి, దాని నిండా బోలు మట్టి ఉంది. ఇవ్వండి ఇవన్నీ వచ్చేసి ఏళ్ళు చూసారు అసలు. మంచి మొక్కకు రావు కానీ ఎంత ఏళ్ళు వచ్చినాయి కూడా. కానీ మనం ఇట్లా చేసుకుంటుంటే హ్యాపీగా ఉంటుంది. రోజు చూస్తున్నారు కదా మన దేవునికి ఎన్ని పూలు పెడతాను. కానీ ఎప్పటికప్పుడు పుస్తకం అయిపోయినాయి, కట్ చేసుకుంటూ డైలీ చూసుకుంటూ ఉంటే కానీ మనకి కుదరదు. ఒక చేతితో క్లీన్ చేస్తూ మీకు వీడియో పెడుతున్నాను అనమాట. నేను వాయిస్ సరిగ్గా ఉందో లేదో తెలీదు. ఇది ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఎరువు అన్నీ కలుపుకుంటే కోకోఫిట్, ఇసుక అన్నీ కలిపి మళ్ళీ కొత్త మన్ను పెడితే కానీ మనకు మొక్కలు సరిగ్గా, పువ్వులు, ఆకుకూర, ఎప్పుడు బచ్చల కూర 4-5 రకాలు, కుదురు బచ్చల, తోటకూర అన్నీ ఉండే. ఈ గడ్డి పెరిగిపోయి ఇవ్వండి పొన్నగంటి కూర, ఏర్లు ఎక్కువైపోయాయి. మళ్ళీ అందుకని కొత్తగా పెట్టాను. అవి చిన్న మండలు, మన ఊరికే మండ పెడితే చాలు. ఇది మన గుంటగల్లాకు కొబ్బరి నూనెలో కాసుకున్న, పేస్ట్ చేసి రాసుకున్న తెల్ల జుట్టు నల్లగా అయిపోద్ది అనమాట. చూడండి అది ఎంత ఏరు వస్తుందో. ప్రతి కుండీలో ఇదే చూసారా ఎట్లా పట్టేసిందో. ఇది అడుక్కు చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో. బలమంతా వీటికి వెళ్ళిపోతుంది. మనం దాంట్లోని మొక్కకి ఎక్కడ వెళ్తుంది అసలుకి, అవి ఎండిపోతున్నాయి. చామంతి అయితే చాలా ఎండిపోయింది, ఎప్పుడు పూలు పూసేది. మన సబ్జా మొక్కలు అన్నమాట, అన్నిట్లో సబ్జా మొక్కలు వస్తాయి. సబ్జా మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదంటాను, విష్ణుమూర్తి పూజ చేసినట్టే అంట. ఈ సబ్జా ఆకులు తీసుకెళ్ళి మనం విష్ణుమూర్తికి దగ్గర పెట్టి దీపారాధన వెలిగిస్తే చాలా మంచిదంట, స్వామీజీ చెప్పారు. సబ్జా ఒకటి, తులసి మొక్క ఒకటి, మరుము, ధవలం, గరికి, గణపతికి ఇష్టం కదా గరికి. ఈ 5 రకాల మొక్కలు ఇంట్లో ఉంటే చాలా. చిన్న పాట్లో అయినా పెట్టుకోవచ్చు మనం, వాటర్ బాటిల్, చిన్న బాటిల్తో అయినా. ఈ ఆయిల్ డబ్బాలు ఉన్నాయి కదా వాటిలో అయినా పెట్టుకోవచ్చు మనం. అక్కడ ఆయన చేస్తున్నారు దానిమ్మ చెట్ల దగ్గర, ఎక్కడనే ఏం చేస్తున్నారు అనమాట. ఇవాళంతా మన గార్డెన్ పని. మట్టి చేతితో ఫోన్ పట్టుకున్నా. ఈ వీడియో మీకు ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి కింద కామెంట్లో పెట్టండి. కంపల్సరీ నేను చెప్పిన 5 ప్లాంట్లు పెట్టుకోండి, చాలా మంచిదంట. అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చు, చిన్న పాటలో పెట్టేసుకుంటూ ఊరికే బతుకుతాయి కదా. సబ్జా మొక్క ఇదిగోండి, మరుము, తులసి మొక్క, ధవలం మొక్క అన్నీ ఇదిగోండి. దీంట్లో మనకు అల్లం మొక్క ఉంది కదా, ఒక పీక మామిడి అల్లం మళ్ళీ పెట్టుకుందాం. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. హ్యాపీ గార్డెనింగ్, టేక్ కేర్ ఆల్, థ్యాంక్ యూ. షేర్, లైక్, కామెంట్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకోటి ఉంది మన అల్లం మొక్క.
ఆల్రెడీ ఒకసారి తీసేసా కదా, మళ్ళీ వచ్చా. మనకి ఏది ఉంటుంది కదా దాంట్లో అడిగిన మనకు వచ్చేస్తూనే ఉంటుంది పెద్ద హార్వెస్ట్కి. కన్నీ కట్టుకుని కూడా పెట్టక్కర్లేదు మనం. ఇదిగో పసుపు అంతే సేమ్, మామూలు అల్లమైనా మామిడి అల్లమైనా పసుపు అయినా సేమ్ ఇంతే. మన తుమ్మి పూల మొక్కలు కానీ తప్పట్లేదు, మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకున్నాం. ఆ విత్తనాలు వేస్తే ఊరికే వచ్చేస్తాయి మనకి. చూసారా ఎంతెంత ఏర్లు, ఎంత క్లీన్ చేసినా అంత ఏర్లు ఉన్నాయి. ఈ ఏర్లు ఉంటే మనకి ఏ మొక్క రాదు. అందుకని మనం ఎప్పటికప్పుడు పీకేసుకోవాలి. ఇదిగోండి ఎర్రలు, ఇది ఉంటే మట్టి గుల్లబడుద్ది అనమాట. మట్టి గుల్లబడుద్ది, ఎర్రలు ఉండాలి కంపల్సరీ మనం, లేకపోతే తెచ్చన్నా పెట్టుకోవాలి. నేనేం ఎక్కువ వేయనండి, పేడెరువు ఒకటే వేస్తాను నేను. 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి వేస్తూ ఉంటాను. మన కిచెన్లో ఉంటాయి కదా క్యారెట్ తొక్కులు, ఉల్లిపాయ తొక్కులు, అరటికాయలు కుళ్ళిపోయినవి ఫేస్ చేసి అవన్నీ వేస్తూ ఉంటాయి. అంతకుమించి మొత్తం గార్డెన్ క్లీన్ అయినాక మళ్ళీ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. ఫుల్ వీడియో చూడండి.